ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మీరు అంతగా వినని విషయం ఇది, కానీ రోజువారీగా ఎదుర్కొనే విషయం ఇది. ఆల్కహాల్ హ్యాంగ్ ఓవర్. ఇది కూడా ఒక మెడికల్గా ఒక సమస్య. దీనికి సంబంధించి ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఆయుర్వేద చికిత్స ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. ఆయుర్వేదం మద్యాన్ని వ్యతిరేకించలేదు. అయితే మద్యం తీసుకునేటటువంటి విధానం, దీనిపైన అలాగే మోతాదు మీద ఆంక్షలు విధిస్తూ నిర్దిష్టమైనటువంటి సూచన చేసింది ఆయుర్వేదం. యుక్తియుక్త మద్య సేవంతో ఆయుష్ వృద్ధి చెందటం, బలము పుష్టి ఇలాంటివి కలగటం, ఇంకా శరీర సౌందర్యం పెరగటం, మనసుకి సంతోషం కలగటం, శరీరపు తేజస్సు పెరగటం, పరాక్రమం వృద్ధి చెందటం, ఇలాంటి గుణాల్ని ఆశించవచ్చు అంటుంది మాధవ నిదానం. ప్రస్తుత కాలంలో ఆల్కహాల్ అనియత వినిమయం సర్వసాధారణం అయిపోయింది. నైతికపరమైనటువంటి విషయాలను అలా ఉంచుతాం. అనేక రకాల వైద్యపరమైన అంశాలు ఈ ఎక్కువ మద్యపానంతో, అలాగే మద్యపానం తర్వాత పరిణామాలతో ముడిపడి ఉన్నాయి. మద్యపానం చేసే వాళ్ళల్లో సర్వసాధారణంగా కనిపించే సమస్య ఏమిటి అంటే హ్యాంగ్ ఓవర్. దీన్ని ఆయుర్వేదంలో మదాత్యయం అంటారు. లక్షణ భేదాలను బట్టి ఈ మదాత్యయాన్ని 3 రకాలుగా, ఇంకా 4 రకాలుగా చెప్పవచ్చు. 1 పానాత్యయం, 2 పరమదం, 3 పానాజీర్ణం, 4 పాన విభ్రమం. ఇలాంటి రకరకాల అవస్థల కింద వర్గీకరించి వాటికి సంబంధించిన చికిత్సల్ని, అలాగే సాధ్యాసాధ్యతల్ని, వీటన్నిటిని వివరించారు ఆయుర్వేదంలో. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. విషానికి ఉండేటటువంటి లఘుగుణం, అలాగే రోక్షగుణం ఇలాంటివి మద్యానికి కూడా ఉంటాయి. మద్యాన్ని శాస్త్రంలో సూచించిన విధానానికి విరుద్ధమైన రీతిలో తీసుకున్నారనుకోండి, విషం మాదిరిగా మద్యం అనేక రకాల ఇక్కట్లను కలగజేస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఓజస్సు గురించి మీరు కొంత తెలుసుకోవాలి. మన శరీరపు నిర్మాణంలో కీలక పాత్ర పోషించేటటువంటి రసం, రక్తం, మాంసం, మేధో, అస్థి, మజ్జ ఇలాగ రసరక్తాది 7 ధాతువుల అంతిమ సారం ఏమిటి అంటే ఓజస్సు. ఈ ఓజస్సుని రక్షించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అది ఇక్కడ బ్యూటీ. ఓజస్సుకు ఉండేటటువంటి 10 గుణాలని, వీటికి ఈ 10 గుణాలకి సరిగ్గా వ్యతిరేకమైన గుణాలు ఈ మద్యం అనేది కలిగి ఉంటుంది. అంటే ఓజస్సుకు 10 గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో చెప్పారు. సరిగ్గా ఈ గుణాలకు వ్యతిరేకమైన గుణాలు ఈ మద్యానికి ఉన్నాయి. అంటే ఓజస్సుని చెడగొట్టేది మద్యం. కాబట్టి ఈ మద్యం ఈ రక్త చంక్రమణం ద్వారా, అంటే బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా గుండెకి చేరుకుంటుంది. అక్కడ నుంచి మనోవహ స్రోతస్సుల్ని అడ్డగిస్తుంది. అప్పుడు ఈ హ్యాంగ్ ఓవర్ అనే ఒక స్థితి ప్రాప్తిస్తుంది. మద్యానికి 10 గుణాలు ఉంటాయి. ఏమిటవి? 1 లఘుత్వం అంటే తేలికదనం, 2 ఉష్ణత్వం అంటే వేడి, 3 తీక్ష్ణత్వం అంటే తీవ్రతత్వం, అలాగే సూక్ష్మత్వం అంటే అణుత్వం, ఇలాంటి చిన్నదైనటువంటి ఆకారం, అలాగే అమ్లత్వం అంటే పులుపు, ఇంకా వ్యవాయత్వం అంటే మొదట శరీరం అంతా వ్యాపించి ఆ తర్వాత జీర్ణం కావటం అనేది, ఇంకా తర్వాతది అసుకారిత్వం అంటే అతివేగంగా పనిచేయడం, ఇంకా తర్వాత రూక్షత్వం అంటే జిడ్డు లేకుండా ఉండటం. అందుకే ఆల్కహాల్ వేసినప్పుడు జిడ్డు అని ఉంటే క్లియర్ అవుతుంది. ఇంకా తర్వాతది వికాసిత్వం అంటే నీటిపైన వేసిన తైల బిందువులాగా వ్యాపించటం. ఇంకా తర్వాతది విషదత్వం అంటే వేరే అంశాలని కలిగి ఉండటం. ఇలాగ ఈ 10 గుణాలు మద్యానికి ఉన్నాయి. ఇక ఓజస్సుకి ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఈ మద్య గుణాలు, వీటికి వ్యతిరేకమైనటువంటి 10 గుణాలు ఉన్నాయి. అంటే ఓజస్సు గుణాలు ఏమిటి అంటే 1 గురుత్వం అంటే భారం కలిగి ఉండటం, 2 శీతలత్వం అంటే చల్లదనం, 3 మృదుత్వం అంటే మెత్తగా ఉండటం, 4 శ్లక్ష్ణత్వం అంటే నున్నగా ఉండటం, అలాగే తర్వాతది మధురత్వం అంటే తీపిగా ఉండటం, అలాగే స్థిరత్వం అంటే ఒకే చోట నిలకడగా ఉండటం, అలాగే తర్వాతది ప్రసన్నత్వం అంటే ఇంద్రియాలకి మనసుకి ఆనందాన్ని కలగజేయటం, ఇది ఓజస్సు గుణం. అలాగే తర్వాతది పిచ్చిలత్వం అంటే మరొక అంశంతో కలిసిపోవటం, ఇంకా తర్వాతది స్నిగ్ధత్వం అంటే జిడ్డు కలిగి ఉండటం. ఇవి ఓజస్సు గుణాలు. వీటిని పక్క నుంచి మీరు గమనించారనుకోండి, మద్యం గుణాలు ఓజస్సు గుణాలని నిర్వీర్యం చేస్తాయి అని మనకి అర్థం అవుతుంది.
సరే, మరి అసలు టాపిక్ వద్దాం. హ్యాంగ్ ఓవర్ అంటే ఏమిటి మరి? దీన్ని తెలుసుకుందాం. హ్యాంగ్ ఓవర్ అనే పదానికి స్పష్టమైన శాస్త్రీయ నిర్వచనం లేదు నిజానికి. ఈ స్థితిని ఆల్కహాల్ తీసుకునే వాళ్ళంతా కూడా ఎప్పుడొకప్పుడు చవి చూస్తూనే ఉంటారు, ఇలా నిర్వచించలేకపోయినప్పటికీ కూడా. సాధారణంగా హ్యాంగ్ ఓవర్లో తలనొప్పి ఉంటుంది, వికారం ఉంటుంది, నీళ్ళ విరేచనాలు ఉంటాయి, అలాగే ఆకలి తగ్గిపోతుంది, వణుకొస్తూ ఉంటుంది, నిస్త్రాణగా అనిపిస్తుంది, నలతగా అనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తాయి. మరో మాటలో చెప్పాలంటే ఫ్లూ జ్వరంలో కనిపించే అన్ని లక్షణాలు ఈ హ్యాంగ్ ఓవర్లో కనిపిస్తాయి. అంతేకాదు మరిన్ని ప్రమాదకరమైన ఇక్కట్లు సైతం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే హ్యాంగ్ ఓవర్ వల్ల హార్మోన్లో తేడాలు రావచ్చు, అలాగే శరీరంలో సంకేతాలని ఒక చోట నుంచి మరొక చోటకి చేరవేసేటటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ల పనితీరులో మార్పు రావచ్చు, అలాగే రకరకాల జీవ సంబంధమైన పదార్థాలలో ఎక్కువ తక్కువలు రావచ్చు, సంభవించవచ్చు. ఇలాంటి కారణాలతో ఏం జరుగుతుంది, నాడీ వ్యవస్థలో తీవ్రమైన పెను మార్పులు వచ్చేస్తాయి. అప్పుడు ఈ లక్షణాలు మాత్రమే కాదు, నాడీ వేగం పెరుగుతుంది, అలాగే గుండె మీద అదనపు ఒత్తిడి పడుతుంది. ఇలాంటి ఇక్కట్లు వస్తాయి. ఈ ప్రక్రియల పర్యవసానంగా ప్రాణ ప్రమాదం జరిగేటటువంటి రిస్క్ ఉంటుంది. ఆల్కహాల్ ఉనికి శరీరం నుంచి పూర్తిగా లేకుండా పోయిన తర్వాత కొన్ని గంటల తర్వాత మెదడు తరంగాన్ని ఈసీజీ ద్వారా పరీక్ష చేశారు. అవి మందకోడిగా ఉండటాన్ని పరిశీలకులు గమనించారు. అలాగే కండరాల నరాల సంయుక్త కార్యాచరణ అంటే న్యూరోమస్క్యులర్ పర్ఫార్మెన్స్ కూడా బాగా తగ్గిపోయినట్టుగా ఈ అధ్యయనాలలో గమనించారు. ఆల్కహాల్ తాలూకు హ్యాంగ్ ఓవర్ వల్ల కేవలం సామాజికపరమైన ఇబ్బందులు, వైద్యపరమైన సమస్యలే కాదు, జాతీయ ఆదాయం కూడా తగ్గిపోతుంది. చూడండి, హ్యాంగ్ ఓవర్ కారణంగా మీరు సండే బాగా ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి, మండే మీరు పని చేయలేరు పూర్తి స్థాయిలో. అలాగే హ్యాంగ్ ఓవర్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక వేల పని గంటలు వృధా అవుతున్నాయి. కాబట్టి ఇది వ్యక్తిగత సమస్య కాదు, ఒక రకంగా జాతీయ సమస్య. సరే, మరి ఈ హ్యాంగ్ ఓవర్కి అసలు కారణాలు ఏమిటి? వీటిని తెలుసుకుందాం. అనాదిగా కొనసాగుతున్నటువంటి పానీయం ఏమిటంటే మద్యం. దీని తాలూకు ఇక్కట్లు, ఈ మదాత్యయం లేదా హ్యాంగ్ ఓవర్ కూడా అనాదిగా ఉంటుంది. అయితే చిత్రంగా ఈ సమస్య వైద్య వర్గాల దృష్టికి ఎక్కువగా వెళ్ళలేదు. ఈ సమస్య మీద శాస్త్రీయమైనటువంటి అధ్యయనాలు అంతగా జరగలేదు. అయితే మద్యం తీసుకున్న తర్వాత ఆ మొత్తాన్ని బట్టి కాకుండా వేరే అంశాల మీద హ్యాంగ్ ఓవర్ తీవ్రత ఆధారపడి ఉంటుంది అని మాత్రం ప్రస్తుతం లభించిన సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది మనకి. ఉదాహరణకి ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి, లేదా సరిగ్గా నిద్ర లేనప్పుడు తీసుకున్నారనుకోండి, లేదా మానసికంగా అస్థిరంగా ఉన్నప్పుడు తీసుకున్నారనుకోండి, ఇలాంటప్పుడు మద్యం సేవిస్తున్నప్పుడు శారీరకంగా ఎక్కువ శ్రమ పడుతున్నారనుకోండి, అలాగే నిర్జలీయత ఉందనుకోండి, అప్పుడు ఇవన్నీ కూడా హ్యాంగ్ ఓవర్ని ఎక్కువ చేస్తాయి. అలాగే శారీరక బలహీనత ఉందనుకోండి, అప్పుడు కూడా హ్యాంగ్ ఓవర్ ఎక్కువ అవుతుంది. అంటే మామూలుగా తీసుకున్న ఆల్కహాలే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మద్యం సేవించేటటువంటి అలవాటు ఉండేటటువంటి తల్లిదండ్రులకి ఒకవేళ మీరు వాళ్ళ పిల్లలు అనుకోండి మీరు, అప్పుడు హ్యాంగ్ ఓవర్ తీవ్రత మీ మీద ఎక్కువ ఉంటుంది. బరువుని బట్టి, స్త్రీ పురుష భేదాన్ని బట్టి హ్యాంగ్ ఓవర్ తీవ్రత మారుతూ ఉంటుంది. ఉదాహరణకి 80 కిలోల బరువు ఉండే మగవాళ్ళల్లో 6 డ్రింకులు, అలాగే 60 కిలోల బరువు ఉండేటువంటి మహిళల్లో 3 నుంచి 5 డ్రింకులు హ్యాంగ్ ఓవర్ని కలిగించే అవకాశం ఉంటుంది. తేలిక మాటలో చెప్పాలంటే మత్తు వచ్చేంత వరకు తాగితే హ్యాంగ్ ఓవర్ వస్తుంది. హ్యాంగ్ ఓవర్కి గురై ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత మళ్ళీ జీవితంలో తాగకూడదని అనుకుంటారు చాలామంది. అయితే కొన్ని పరిశీలనల ప్రకారం హ్యాంగ్ ఓవర్ కారణంగా మద్యపానం తగ్గకపోగా పెరిగింది. హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో మరింతగా మద్యం తాగేవాడు చాలామంది ఉన్నారు, డే టు డే లైఫ్లో చూస్తూ ఉంటాం. సరే, మరి దీనికి నివారణ ఏమిటి, ప్రివెన్షన్ ఏమిటి, ఇది తెలుసుకుందాం. హ్యాంగ్ ఓవర్ రాకుండా నివారించుకోవాలంటే అన్నిటికంటే ముఖ్యం ఏమిటి, అసలు మద్యం తీసుకోకుండా ఉండటమే. అయితే చాలా సందర్భాల్లో అనేక మంది ఈ సూచనని పట్టించుకోరు, పెడచేవని పడుతూ ఉంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళలాగా పురుషులు తాగినంత మొత్తాల్లో తాగారనుకోండి, వాళ్ళకి ఎక్కువ హ్యాంగ్ ఓవర్ వస్తుంది. కాబట్టి ఎక్కువ తీసుకోకూడదు. స్త్రీ పురుష భేదాన్ని బట్టి చూస్తే మగవాళ్ళతో పోలిస్తే ఒకే విధమైన ఎత్తు లావులు ఉన్నప్పటికీ కూడా మహిళకి లేకపోతే ఆడవాళ్ళకి మగవాళ్ళ కంటే ఎక్కువ హ్యాంగ్ ఓవర్కి వీళ్ళు గురవుతూ ఉంటారు. అది స్త్రీ పురుష భేదం. అది రకరకాల ఆల్కహాల్ డ్రింకుల్ని కలిపి కాక్టైల్ చేసి తీసుకున్నా కానీ హ్యాంగ్ ఓవర్ రిస్క్ ఎక్కువ. కాబట్టి అలా కూడా తీసుకోకూడదు. అలాగే ఆహారం తినడానికి ముందు ఖాళీ కడుపుతో ఎప్పుడు ఆల్కహాల్ తీసుకోకూడదు. తీసుకుంటే హ్యాంగ్ ఓవర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఆమాశయం లోపల ఉండేటువంటి ఆహారం మద్యాన్ని మరీ వేగంగా రక్తంలోకి వెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇలాగా చేయకూడదు. కాబట్టి మద్యం సేవించడానికి ముందు కానీ లేదా మద్యం తీసుకుంటూ కానీ ఆహారం తీసుకుంటూ ఉంటే అప్పుడు హ్యాంగ్ ఓవర్ భయం ఉండదు.
హ్యాంగ్ ఓవర్ రాకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు పారదర్శకంగా ఉండేటువంటి ఆల్కహాల్ డ్రింకులు తీసుకోవాలి. ఒక అధ్యయనంలో బ్రాందీ, రెడ్ వైన్, రమ్ ఇలాంటివి అలాగే వోడ్కా, జిన్ కంటే ఎక్కువ హ్యాంగ్ ఓవర్ని కలిగించినట్టుగా తేలింది. ఆల్కహాల్ తయారీలో రంగు కోసం కొన్ని పదార్థాలు వాడతారు. మెథైల్ ఆల్కహాల్, ఆల్డిహైడ్, హిస్టమిన్, టానిన్స్, లోహం, సీసం, కోబాల్ట్ ఇలాంటివి. ఇవన్నీ విషయుక్త పదార్థాలు కాబట్టి వీటిని వివిధ రూపాల్లో కలుపుతూ ఉంటారు. కాబట్టి వీటి వల్ల హ్యాంగ్ ఓవర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. హ్యాంగ్ ఓవర్ బాధించకుండా ఉండాలంటే బాగా నీళ్ళు తాగాలి. అలాగే మజ్జిగ, మంచినీళ్ళు, వేరే పళ్ళ రసాలు వీటిని నిద్రకి ఉపక్రమించే ముందు తీసుకుంటే నిర్జలీయత రాకుండా ఉంటుంది. హ్యాంగ్ ఓవర్ తీవ్రత దీంతో నిర్జలీయత ఎప్పుడైతే కరెక్ట్ అవుతుందో అప్పుడు తీవ్రత తగ్గుతుంది. స్టీమ్ బాత్ తీసుకునేటప్పుడు, వేడి నీళ్ళు స్నానం చేసేటప్పుడు, లేకపోతే వేడి నీళ్ళ టబ్లో దిగేటప్పుడు, లేకపోతే సానా బాత్ అంటే వేడి గాలి తీసుకునేటప్పుడు ఆల్కహాల్ని ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే ఇలా చేస్తే నిర్జలీయత ఇక్కట్లు ఇంకా పెరిగి హ్యాంగ్ ఓవర్ ఇంకా ఎక్కువ అవుతుంది. సరే, మరి హ్యాంగ్ ఓవర్కి చికిత్స ఏమిటి ఇది తెలుసుకుందాం. హ్యాంగ్ ఓవర్ని తగ్గించుకోవడానికి తిరిగి ఎప్పుడు మద్యం తీసుకోకూడదు. ఇది పద్ధతి కాదు. మద్యం తీసుకోవటం వల్ల ఈ పరిస్థితులు మరింత జటిలం అవుతాయి. అలాగే మరొక విషయం, హ్యాంగ్ ఓవర్ తీవ్రత తగ్గాలంటే బాగా నీళ్ళు తాగండి. అయితే మళ్ళీ కమలాపళ్ళ రసం, ద్రాక్ష రసం, కాఫీ ఇలాంటివి మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే ద్రాక్ష ఇలాంటి వాటితో మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. కాఫీ, టీలతో ఏం జరుగుతుందంటే డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. అలాగే మరొక విషయం, హ్యాంగ్ ఓవర్ ఉన్నప్పుడు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఆహారంలో పోషకాంశాలు బాగా ఉండాలి. నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఇలాంటివి బాగా తగ్గించాలి. అరటిపండ్లు, పెరుగు ఇలాంటివి తీసుకోవచ్చు. తీసుకుంటే హ్యాంగ్ ఓవర్ త్వరగా తగ్గుతుంది. అలాగే మరొక విషయం, హ్యాంగ్ ఓవర్తో కూడినటువంటి ఈ బద్ధకం ఉన్నప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేస్తుంటారు చాలామంది. అయితే వేడి నీళ్ళ వల్ల శరీరంలో ఉండేటువంటి నీరు ఆవిరై నిర్జలీయత మరింత పెరుగుతుంది. ముఖ్యంగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఇలాంటి సమస్యలు ఉంటే అప్పుడు మీరు హ్యాంగ్ ఓవర్ టైంలో వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు. ఎందుకంటే డీహైడ్రేషన్ వచ్చి లైఫ్ రిస్క్ ఉంటుంది. అలాగే మరొక విషయం, మదాత్యంలో ఆరోగ్యాన్ని పునఃస్థాపించే ఆయుర్వేద ఔషధాలు చాలా ఉన్నాయి. ఫలత్రికాది క్వాచూర్ణం, అష్టాంగ లవణం, అలాగే ఏలాద్య మోదకం, మహాకళ్యాణ ఘృతం ఇలాంటివి, పునర్నవాద్య ఘృతం, బృహద్ధాత్రి తైలం ఇలాంటివి. వీటిని వైద్య సలహాతో తీసుకుంటే హ్యాంగ్ ఓవర్లో ప్రత్యేకించి ఇవి ఫలితాన్ని చూపిస్తాయి. అలాగే మరొక విషయం, ఆయుర్వేద ఉత్పత్తులలో ప్రముఖ ఔషధాలు కొన్ని ఉన్నాయి. ఆరోగ్యవర్ధిని ఒకటి, చౌశిష్ట ప్రహార పిప్పలి, పునర్నవాది మండోరం, రోహితకారిష్టం ఇలాంటివి. వీటి మీద జరిగిన అధ్యయనాల ప్రకారంగా హ్యాంగ్ ఓవర్ తాలూకు దుష్ఫలితాన్ని ఇవి సమర్థవంతంగా అదుపులో ఉంచగలిగాయని తేలింది. అలాగే విటమిన్ B6 కూడా హ్యాంగ్ ఓవర్ లక్షణాలను దాదాపు 50% తగ్గించినట్టుగా ప్రాథమిక అధ్యయనాలలో తేలింది. అలాగే మరొక విషయం, హ్యాంగ్ ఓవర్ టైంలో ఎప్పుడు వెహికల్ డ్రైవ్ చేయకూడదు, ఈత కొట్టకూడదు, వంట చేయటం, అలాగే భారీ యంత్రాలను నడపటం ఇలాంటివి చేయకండి. ఎందుకంటే లైఫ్ రిస్క్. చూసారా, ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోని అప్లోడ్ చేస్తుంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలకి మించి కేటాయించలేడు. కానీ ఒక విషయం మీద మీకు సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలంటే ఆ విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు తెలియాలి. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు. ఈ వీడియోల తాలూకు సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఇది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.